ఏప్రిల్ తర్వాత డిఎస్సి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు, కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. 4000 నుంచి 5000 పోస్టులతో డిఎస్సి వేసేటటువంటి అవకాశం ఉందట. మరి రీసెంట్ కూడా ఒక డిఎస్సి అయింది. 11,000 పోస్టులు దాదాపుగా. అంటే అది గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి 5,000 పోస్టులు వేస్తాం డిఎస్సి అని చెప్తూనే ఉన్నారు కాబట్టి, సో మరి ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన అవకాశం అయితే ఉందట. బీఎడ్ ఎవరైతే కంప్లీట్ అయినటువంటి మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మరి డిఎస్సికి ప్రిపేర్ కండి. ఆఫ్టర్ ఏప్రిల్ ఆర్ మే తర్వాత నోటిఫికేషన్ ఇస్తారట. మరి టెట్ ఎవరెవరైతే క్వాలిఫై ఉన్నారో, టెట్ రాసి ఎవరెవరైతే క్వాలిఫై ఉన్నారో మీరంతా కూడా మరి డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. మరొక అవకాశం అయితే ఇస్తా ఉంది. ఎస్సీ రిజర్వేషన్ ప్రధానంగా ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లపై కమిషన్ సంప్రదింపులు జరుగుతూ ఉందట. మరి ఎట్లా దానికెళ్ళి వర్గీకరణ, ఇది ఒక పంచాయతీ ఉన్నది కదా ఇప్పుడు. మరి ఆ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేయాలనా లేకపోతే ఈ నోటిఫికేషన్కి మినహాయించాలనా? ప్రధానంగా ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద కమిషన్ అయితే దర్యాప్తు చేస్తా ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతా ఉన్నారట. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ప్రధానంగా మరొక హింట్ దొరుకుతా ఉంది. గవర్నమెంట్ నుంచి ఒక హింట్ అయితే దొరుకుతా ఉంది. ఆఫ్టర్ ఏప్రిల్ ఆర్ మే తర్వాత మాత్రానికి నోటిఫికేషన్ డిఎస్సి ఇచ్చేటటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనబడతా ఉంది.